హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెహంగాని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ లెహంగాకి నడుము దగ్గర ప్రిల్స్ని స్టిచ్ వేస్తున్నాను. ఈ నడుము లూజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా ప్రిల్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి ప్రిల్సే కాబట్టి ఎటువంటి కటింగ్ అవసరం లేదు. అలాగే ఈ కస్టమర్కి నేను కొన్ని లెహంగాస్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను ఈ క్లిప్స్ని కూడా. ఈ లెహంగాని వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండడం కోసం ఈ ఓపెన్ దగ్గర ఇలా జిప్ని అయితే ఇన్విజిబుల్గా స్టిచ్ వేశాను. ఈ లెహంగా కూడా ప్రిల్స్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా ఫ్రెండ్స్, నడుము లూజుకు తగినట్టుగా పర్ఫెక్ట్గా ఈ విధంగా లెహంగాని అయితే స్టిచ్ వేశాను. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ నడుము లూజుకు తగినట్టుగా పర్ఫెక్ట్గా ఈ విధంగా ప్రిల్స్ని స్టిచ్ వేశాను. ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా ఇలా క్రాప్ టాప్ లేదా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్, బ్యాక్ ఓపెన్ బ్లౌజు, ఈ నెక్స్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని, అలాగే బ్యాక్ సైడ్ ఇలా లత్కన్స్ని స్టిచ్ వేశాను. స్లీవ్లెస్ బ్లౌజు, ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇంకొక క్లాత్ కూడా తీసుకున్నారు. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఈ బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను. ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక లెహంగాను కూడా ఈ విధంగా స్టిచ్ వేశాను. క్రింది వైపున బార్డర్ ఉంది కదా, అందువల్ల బార్డర్ని కట్ చేయకుండా అనార్కలి స్టైల్లో ఇలా ఈ లెహంగాని అయితే స్టిచ్ వేశాను. ఇలా సింపుల్గా లత్కన్స్ని అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. చూసారా ఈ లెహంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నడుము లూజుకు తగినట్టుగా పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్ వేశాను. ఇక్కడ ఓపెన్ కోసం ఇన్విజిబుల్గా జిప్ని అయితే స్టిచ్ వేశాను. ఈ బ్లౌజు ఈ లెహంగా కూడా మ్యాచ్ అవుతుంది. చూసారా లత్కన్స్ని ఇలా సింపుల్గా రెడీ చేశాను. చూసారా డోరీ ఎంత సన్నగా ఉందో. ఇలా ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని, బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ ఇచ్చాను. స్లీవ్లెస్ బ్లౌజ్ని అయితే ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఈ క్లాత్ క్రింది వైపున బార్డర్ ఉన్నప్పుడు మనం ప్రిల్స్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు, లేదా బార్డర్ కట్ చేయకుండా అనార్కలి స్టైల్లో అయినా ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ చాలా స్టిఫ్గా ఉంది కాబట్టి ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ చేస్తే కొంచెం ఎత్తుగా వస్తుంది. అందువల్ల నేను అనార్కలి స్టైల్లో ఈ లెహంగాని అయితే డిజైన్ చేశాను. నెక్స్ట్ ఇంకొక లెహంగాను కూడా ఈ విధంగా స్టిచ్ వేశాను. ఇది కూడా అనార్కలి ప్యాటర్న్తో స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ విధంగా క్రింది వైపున బార్డర్ లేకపోయినా కూడా ప్రిల్స్ లేకుండా ఇలా అనార్కలి స్టైల్లో ఈ లెహంగాని అయితే రెడీ చేశాను. చూసారా ఈ నడుము దగ్గర వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, నెక్స్ట్ దగ్గర ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేశాను. బ్యాక్ ఓపెన్తో ఇలా ఎల్బో హ్యాండ్స్ని అయితే రెడీ చేశాను. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎక్కడ లూజ్ అనేది రాకుండా చాలా కంఫర్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అయింది. ఈ లెహంగా కానీ ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఎక్కడ లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అయింది. చూసారా ఇక్కడ క్లిప్స్ని యాడ్ చేశాను. డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఈ లెహంగాకి చున్నీనైతే ఇలా కాంట్రాస్ట్గా తీసుకున్నారు. బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చున్నీ అనేది. ఇలా నేను కొన్ని లెహంగాస్ అయితే స్టిచ్ వేశాను. ఇవన్నీ నేను షూట్ చేయలేదు, మీతో షేర్ చేయడం కోసం ఈ క్లిప్స్ని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఈ లెహంగాని స్టిచ్ చేయడం కోసం శారీ తీసుకున్నారు. అలాగే లైనింగ్ 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాము. చాలా తక్కువ క్లాత్లోనే గేరా ఎక్కువ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అన్న ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్ ఉండదు, చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం తీసుకున్నది శారీ. ఈ శారీకి ప్రిల్స్ని స్టిచ్ చేయడం కోసం నడుము లూజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా ప్రిల్స్ని ఎలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల నడుము లూజ్కి ఇంత పెద్ద శారీని మనం ప్రిల్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి నడుము లూజ్ 36 ఇంచులు కదా, ఇక్కడ మనం ఇంచులతో మార్చుకోవాలి ప్రతి క్యాలిక్యులేషన్ని. ఇక్కడ నేను 36 ఇంచుల నడుము లూజ్ 1.5 ఇంచెస్తో ప్రిల్స్ని క్లాత్తో ఫోల్డ్ చేస్తే ఎన్ని ప్రిల్స్ వస్తాయో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేనైతే 1.5 ఇంచెస్తో ప్రిల్స్ని ఫోల్డ్ చేస్తున్నాను. మీరు 1/2 ఇంచ్ కానీ, లేదా 3/4 ఇంచ్ కానీ, లేదా 1 ఇంచ్ కానీ, 1.25 ఇంచెస్ కానీ, లేదా 1.5 ఇంచ్ కానీ మీ ఇష్టం అన్నమాట. ప్రిల్స్ విడ్త్ అనేది మీ ఇష్టం. ఎంత విడ్త్ తీసుకుంటారో ఆ విడ్త్ని మన నడుము లూజ్తో డివైడ్ చేయాలి, అంటే భాగించాలన్నమాట. ఇక్కడ ప్రిల్ విడ్త్ అనేది మీ ఇష్టం. నేనైతే 1.5 ఇంచెస్కి ప్రిల్ విడ్త్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే ప్రతి మెజర్మెంట్ ఇంచెస్లోనే తీసుకోవాలి. ఇలా 36 ఇంచుల నడుము లూజ్కి 1.5 ఇంచెస్ విడ్త్ ఉండేలా ప్రిల్స్ని మనం ఫోల్డ్ చేసి రెడీ చేస్తే ఇక్కడ ఈ నడుము లూజ్కి 28 అంటే 0.8 అనేది నెగ్లిజిబుల్, అంటే 28 ప్రిల్స్ అనేది వస్తాయి. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. 36ని 1.5 ఇంచెస్తో
భాగిస్తే మనకి 28 కుచ్చుళ్ళు అనేది వస్తాయి అన్నమాట. అంటే 28 ప్రిల్స్ అనేది ఈ నడుము లూజ్కి వస్తాయి. ఇలా మనం ఫస్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి శారీ ఉంది కదా, ఈ శారీని మనం ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మామూలుగా శారీ 5 మీటర్ల నుంచి 5.5 మీటర్ కానీ 6 లేదా 6.5 మీటర్ వరకు శారీ ఉంటుంది కదా, ఇక్కడ మీటర్స్లో శారీ ఉంటుంది. ఈ శారీని కూడా మనం ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా మనకి శారీస్ అనేది 5.5 మీటర్ నుంచి 6 మీటర్ల వరకు ఉంటుంది. ఇలా మనం ఎగ్జాక్ట్గా టేప్తో మెజర్ చేసుకోవాలి. సుమారుగా వేయకూడదు. మనం ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్ని ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఈ ప్రిల్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట, నడుము లూజ్కి తగినట్టుగా. ఇక్కడ మనకి 5 మీటర్లు నుంచి 6 మీటర్ల వరకు ఈ శారీ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మీటర్స్లో ఉన్న ఈ మెజర్మెంట్ని ఇంచెస్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఇంచెస్లో కాబట్టి ఇంచెస్లోకి మార్చుకోవాలి. శారీని టేప్తో మెజర్ చేస్తే నాకు 220 అంటే 220 ఇంచెస్ అనేది రెడీ అయింది. శారీని టేప్తో మెజర్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే నాకు 220 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. 220లో మనకి 2 సైడ్స్ ఖర్చు తీసేస్తాం. అంటే ఫస్ట్ అలాగే ఎండ్లో ఖర్చు అంటే ఒక 2 ఇంచెస్ ఖర్చు తీస్తాను కాబట్టి 4 ఇంచెస్ని మైనస్ చేశాను. అంటే 220 నుంచి 4ని తీసేస్తే 216 ఇంచులు అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చింది కదా. ఈ 216 ఇంచెస్ క్లాత్ అనేది ఉంది కదా, ఈ క్లాత్ కరెక్ట్గా 36 ఇంచుల నడుముకి రావాలి. ఇలా రావాలి అంటే ఈ 216ని ఇక్కడ మనకి ప్రిల్స్ ఎన్ని రావాలి, 28 ప్రిల్స్ రావాలి. ఇక్కడ ఈ 28 ప్రిల్స్ రెడీ అవుతాయి కదా, ఈ ప్రిల్స్ని 216తో భాగించాలన్నమాట. ఇలా భాగించాము అంటే కరెక్ట్గా మనం ఎన్ని ప్రిల్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలో ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ 216ని 28.8 వచ్చింది కదా, అంటే అన్ని ప్రిల్స్ పెట్టుకోవాలి అని మనకు ఒక మెజర్మెంట్ వచ్చింది కదా. ఈ మెజర్మెంట్ని ఇక్కడ వచ్చిన ఈ క్లాత్ 216 ఇంచెస్ వచ్చింది కదా, ఈ క్లాత్తో ఈ 28.8 ప్రిల్స్ని డివైడ్ చేస్తే మనకి 7.5 ఇంచులు అనేది వస్తుందన్నమాట. ఇలా ప్రతి మెజర్మెంట్ని మనం ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకున్నాము అంటే కరెక్ట్ ఫిట్టింగ్తో ఈ కుచ్చుళ్ళు అనేది మన నడుము లూజుకి తగినట్టుగా కరెక్ట్గా వస్తాయన్నమాట. చూసారా, ఇక్కడ మనకి 7.5 ఇంచులు అనేది వచ్చింది కదా. ఇలా ప్రతి మెజర్మెంట్ని ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా మనం ప్రిల్స్ని కరెక్ట్గా నడుము లూజుకి తగినట్టుగా ప్లేస్ చేసుకున్నాము అంటే లెహంగాసే కాదు, లాంగ్ ఫ్రాక్స్ కాదు, ఎలా అయినా ఎలాంటి డ్రెస్సెస్కైనా కరెక్ట్గా ప్రిల్స్ అనేది వస్తాయన్నమాట. సపోజ్ ఇది శారీ అనుకుందాము, మీకు నీట్గా అర్థమవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ నేను 4 ఇంచులు అనేది ఖర్చు తీసుకున్నాను కదా, 2 సైడ్స్, ఇటు సైడ్ 2 ఇంచెస్, ఇటు సైడ్ 2 ఇంచెస్ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన క్లాత్ వచ్చేసి 216 ఇంచెస్ అనేది మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి కరెక్ట్గా 1.5 ఇంచెస్ విడ్త్ ఉండేలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1.25 ఇంచెస్కి ప్లేస్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్ 7.5 ఇంచులు, ఎగ్జాక్ట్గా 7.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ క్లాత్నంతా 1.25 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఆ విడ్త్లోకి ఈ క్లాత్నంతా లోపలికి ఫోల్డ్ చేసి మనం ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలా 7.5 ఇంచెస్కి టోటల్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్లో మాత్రం 1.25 ఇంచెస్ కదా నేను ప్లేస్ చేసే ప్రిల్ విడ్త్ అనేది, ఎగ్జాక్ట్గా ఈ ప్రిల్ విడ్త్ని ఇలా మార్క్ చేసుకొని ఈ 7.5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని లోపలి వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాము అంటే ఇక్కడ నడుము లూజు 36 ఇంచులు కదా, 36 ఇంచుల నడుము లూజ్కి 28 ప్రిల్స్ అనేది కరెక్ట్గా 1.25 ఇంచెస్ విడ్త్కి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ చిన్న క్యాలిక్యులేషన్ చేసుకున్నారంటే మీరు లాంగ్ ఫ్రాక్స్ కాదు, లెహెంగాస్ కాదు, ఏదైనా చాలా ఈజీగా కరెక్ట్ మెజర్మెంట్స్తో ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ అన్ని మెజర్మెంట్స్ ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు పర్ఫెక్ట్గా ప్రిల్స్ అనేది రెడీ అవుతాయి. ఇక్కడ 36 ఇంచులకి ఇంత పెద్ద శారీ తీసుకున్నా కూడా ఈ విధంగా ప్రిల్స్ని ప్లేస్ చేసుకొని క్లాత్నంతా లోపలికి ప్లేస్ చేసుకుంటూ కరెక్ట్గా మీరు ప్రిల్స్ విడ్త్ ఎంతైతే తీసుకుంటున్నారో అంత విడ్త్తో ఫోల్డ్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇది క్లాత్ కదా, ఇంత పెద్ద శారీని కూడా చాలా ఈజీగా ఈ క్లాత్నంతా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ 36 ఇంచులకి చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ శారీని ఇలా మెజర్ చేసుకుంటూ చూసుకుంటే నాకు 220 ఇంచెస్ అంటే 220 ఇంచెస్ లేదా 220 ఇంచెస్ అనేది రెడీ అయింది. ఈ క్లాత్ నంతా ఇలా టేప్తో ప్లేస్ చేసుకుంటూ ఎంత అయితే మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్ని నోట్ చేసుకోవాలి. ఇలా
ఈ శారీని అంతా కొలుచుకోవాలి. ఈ శారీ మనకి 5.5 మీటర్స్ నుంచి 6 మీటర్స్ వరకు ఉంటుంది కదా, ఇలా మెజర్ చేసుకుంటూ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు వరకు ఒక 4 ఇంచెస్ వరకు లీవ్ చేయాలి. 3 ఇంచెస్ అయినా లీవ్ చేసుకోండి, నేనైతే 4 ఇంచెస్ లీవ్ చేశాను. ఇలా నేను 2 ఇంచెస్కి లీవ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కొంచెం క్రాస్ ఉంది శారీలో, అందువల్ల నేను ఇంకొక 1 ఇంచ్ అనేది కూడా యాడ్ చేశాను. ఇంచుమించుగా 3 ఇంచెస్ వరకు ఖర్చు అనేది లీవ్ చేశాను. ఇక్కడ నుంచి లీవ్ చేసిన తర్వాత టోటల్గా మనకి 7.5 ఇంచెస్ వచ్చింది కదా మెజర్మెంట్. 7.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ స్టార్టింగ్లో ఒక 1.25 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ స్టార్టింగ్లో మీరు ఎంత కుచ్చు అయితే ప్లేస్ చేస్తున్నారో అదే కుచ్చుని ఇలా 1.25 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకొని ఇది వైపున ఈ క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. పైకి మాత్రం 1.25 ఇంచెస్ మాత్రమే ప్రిల్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ 7.5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అంతా ఈ ప్రిల్ లోపలికి వెళ్ళిపోతుంది. పైకి మాత్రం 1.25 ఇంచెస్కి ప్రిల్స్ అనేది రెడీ అవుతాయి. ఈ వేస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయేలా ఫోల్డ్ చేయాలి. ఇంత పెద్ద శారీని కూడా మనం ఈ నడుము లూజుకు తగినట్టుగా ఈ విధంగా ప్రిల్స్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే కరెక్ట్ ఫిట్టింగ్తో ప్రిల్స్ అనేది రెడీ అవుతాయి. చూసారా, ఇలా మీరు 1.25 ఇంచెస్ విడ్త్ అయినా తీసుకోండి, లేదా 1 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం అనమాట. ఇక్కడ ప్రిల్ విడ్త్ అనేది మీ ఇష్టం. ఇక్కడ ప్రిల్ అనేది మీకు నచ్చిన వెడల్పులో తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ప్రిల్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా శారీని ఇలా మార్క్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ని సెట్ చేసుకొని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇక్కడ ప్రిల్ క్లాత్ మాత్రమే ఇలా బయటకు వస్తుంది, ఈ లోపల వైపుకి క్లాత్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా పిన్స్ని సెట్ చేసుకొని క్లాత్ని అంతా రెడీ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా మనం స్టిచ్ వేసుకోవచ్చు. చూసారా, పై వైపుకి 1.25 ఇంచెస్ మాత్రమే వస్తుంది, లోపల వైపుకి ఈ క్లాత్ అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ప్రిల్స్ని ప్లేస్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని కట్ చేయడం కోసం మనం తక్కువ క్లాత్లోనే ఎక్కువ గేరా వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్లాత్ని నేను డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను. చూస్తున్నారా, ఇలా ఫోల్డింగ్ ఇటువైపు ఉంది, ఓపెన్స్ అటువైపు ఉంది. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, డబుల్ ఫోల్డింగ్ నుంచి 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను. ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయి, క్రింది వైపున అన్ని లేయర్స్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇలా పై వైపున ఓపెన్ అనేది ఉందన్నమాట. చూసారా, 4 లేయర్స్ అనేది ఇలా ఓపెన్లో ఉంది. ఇలా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. మనం ఇక్కడ చాలా తక్కువ క్లాత్లోనే చాలా ఈజీగా గేరా ఎక్కువ వచ్చేలా కట్ చేసుకోవచ్చు. క్రింది వైపున 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ లెహంగా లాంగ్ వచ్చేసి 43 to 44 ఇంచెస్ వరకు ఉంది. ఇక్కడ మనం 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు తగ్గించి ఈ లైనింగ్ లాంగ్ అయితే తీసుకోవాలి. నేనైతే 41 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పై వైపున క్రింది వైపున 1/2 ఇంచ్ వెళ్తుంది. ఇక్కడ శారీ పొడవు వచ్చేసి 42 ఇంచుల వరకు ఉంది. పై వైపున పట్టీని స్టిచ్ చేస్తాం కాబట్టి పట్టీ ఒక 2 ఇంచెస్కి రెడీ అవుతుంది. టోటల్గా 44 ఇంచెస్కి ఈ లెహంగా అనేది రెడీ అవుతుంది. ఇక్కడ లైనింగ్ మాత్రం నేను 41 ఇంచెస్కి తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఖర్చుకు పోను 40 ఇంచెస్కి లైనింగ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నడుము లూజు 36 ఇంచులు. ఎగ్జాక్ట్గా నడుము లూజ్కి మనం ప్లేస్ చేసి స్టిచ్ వేసాము అంటే డ్రెస్ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండదు. కొంచెం ఫ్రీగా ఉండడం కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, అందువల్ల 9.5 ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కాదు ఫ్రెండ్స్, ఫోల్డింగ్ సైడ్ ఇలా 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం క్రింది వైపున లైన్ డ్రా చేసాం కదా, క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఈ ఓపెన్స్ దగ్గరికి ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని ఈ టేప్ని ఎలా అయితే ప్లేస్ చేసామో ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. పై వైపున క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఆ క్లాత్ని అలాగే ఉంచాలి. ఇలా ఈ టేప్ ఎలా ఉందో ఈ టేప్ని ప్లేస్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ గేరా అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంబ్రిల్లా టైప్లో ఈ లెహంగా అనేది తక్కువ క్లాత్లోనే ఎక్కువ గేరాతో రెడీ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 36 ఇంచుల నడుము కదా, ఈ నడుము లూజ్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండడం కోసం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు. ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను కదా, అక్కడ కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నడుము లూజ్ దగ్గర నుంచి క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. పై వైపున క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. మనం హిప్ బెల్ట్ని
రెడీ చేయడం కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా క్లాత్ని ఓపెన్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ గేరా అనేది ఎంత నీట్గా రెడీ అయిందో. ఇలా మనం కట్ చేసాం కదా, ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని 2 సైడ్స్ యాడ్ చేసాము అంటే గేరా చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే డ్రెస్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట. చూసారా ఇలా ప్లేస్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి జాయింట్స్ని. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్నాము అంటే ఇలా చాలా తక్కువ క్లాత్లోనే గేరా ఎక్కువగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున కొంచెం షేప్ రావాలి కదా, అంబ్రిల్లా షేప్ రావడం కోసం ఒక 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ పై వైపుకి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా లైనింగ్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఈ డ్రెస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ జాయింట్స్ని యాడ్ చేయడం కోసం ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ 2 సైడ్స్ జాయింట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసాం కదా అంబ్రిల్లా షేప్లో, ఇలా అయినా రెడీ చేసుకోవచ్చు. మీకు గేరా ఎక్కువగా కావాలి అంటే ఆ క్లాత్ ఇటు వేస్ట్ అయిపోతుంది కదా, ఆ క్లాత్ని ఇలా జాయింట్ చేసుకున్నారు అంటే చాలా తక్కువ క్లాత్లోనే గేరా చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఇలా క్రాస్ పీస్ని తీసుకొని ఒకటి క్రాస్ పీస్ ఉంటుంది, ఇంకొకటి స్ట్రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. 2 సైడ్స్ క్రాస్ పీస్ని యాడ్ చేసాము అంటే సాగుతుందన్నమాట క్లాత్. కాబట్టి ఒక సైడ్ క్లాత్కి ఎటు క్రాస్ ఉంటుంది కాబట్టి సెకండ్ సైడ్ స్ట్రైట్ పీస్ని ఇలా ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాము అంటే తక్కువ క్లాత్లోనే చాలా ఎక్కువ గేరా అనేది వస్తుంది. లేదు నాకు ఇలా యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటే మామూలుగా కట్ చేసుకున్నాం కదా, అదే పీస్ని ప్లేస్ చేసైనా మనం ఈ లైనింగ్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు గేరా ఎక్కువగా కావాలి అంటే ఈ మెథడ్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకోవాలి. క్రింది వైపున కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి. యాడ్ చేసిన తర్వాత క్రింది వైపున ఒక ఫ్లోర్ మీద ప్లేస్ చేసి ఒక అంబ్రిల్లా షేప్లో కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇలా ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారా ఇలా సెకండ్ సైడ్ మనకి హ్యాండ్ వీలుగా ఇలా ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను క్రింది వైపు నుంచి యాడ్ చేస్తున్నాను, లేదు మీకు పై వైపు నుంచి యాడ్ చేయగలుగుతారు అంటే ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో యాడ్ చేస్తున్నాను. లేదు మీకు పై వైపు నుంచి వీలుగా ఉంటుందంటే అలా అయినా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ అంటే ఫ్రంట్ సైడ్కి యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా యాడ్ చేసుకొని ఇలా క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటుంది. ఈ క్లాత్ని ఫ్లోర్ మీద ప్లేస్ చేసుకొని కొంచెం అంబ్రిల్లా షేప్లో అయినా లేదు మీకు స్ట్రెయిట్గా మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా మనం యాడ్ చేసుకోవాలి. చూసారా ఒక సైడ్ క్లాత్ని యాడ్ చేసాం కదా, పై వైపున ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా యాడ్ చేసుకుందాం. 2 సైడ్స్ క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ పై వైపున అంటే ఒక క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ రైట్ సైడు, సెకండ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా 2 సైడ్స్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్చెస్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఫస్ట్ పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్, క్రాస్ ఉంటుంది కదా, అందువల్ల వీలైనంత ఫ్రీగా ఇలా ప్లేస్ చేస్తూ మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా క్రింది వైపున క్లాత్ అనేది కరెక్ట్గా ఉండదు. ఈ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం లైనింగ్ని 2 సైడ్స్ యాడ్ చేసుకోవాలి. క్రింది వైపున మనం యాడ్ చేసాం కదా, ఈ క్లాత్ కొంచెం పొడవుగా ఉంటుంది, హెచ్చు తగ్గులుగా కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం నీట్గా ప్లేస్ చేసుకొని ఫ్లోర్ మీద కట్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం లైనింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఉంది కదా, ఈ క్లాత్ అంతా మనం ఫ్లోర్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాము అంటే చూసారా ఇలా జాయింట్స్ వస్తాయి. జాయింట్స్ వచ్చినా కూడా గేరా అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్కి మనం ప్రిల్స్ని ఇలా ప్లేస్ చేసాం కదా, ఇక్కడ ఖర్చు ఒక 2 ఇంచెస్ లేదా నేను ఇంచుమించుగా 3 ఇంచెస్ వరకు ఖర్చునైతే లీవ్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేశాను కదా, ఈ ప్రిల్స్ని కదలకుండా 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా
పిన్స్నైనా సెట్ చేసుకొని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు మనం లోపల వైపుకి క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ మార్కింగ్ చేసుకున్న ఈ క్లాత్ అనేది కరెక్ట్గా లోపలికి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుని లీవ్ చేసాం కదా, ఈ ఖర్చుని లీవ్ చేసేసి మనకి కరెక్ట్గా ఈ నడుము లూజ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్గా నాకు 18 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే మనకి నడుము లూజు 36 ఇంచులు కదా, 36 ఇంచులకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా 18 ఇంచులకి ఖర్చుని లీవ్ చేసేస్తే ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్స్ లేదా ఈ ప్రిల్స్ అనేది కరెక్ట్గా రెడీ అయ్యాయి. ఈ విధంగా మనం నడుము లూజుకు తగినట్టుగా ప్రిల్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ని యాడ్ చేసాము అంటే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ లైనింగ్కి జాయింట్స్ వేసాం కదా, ఈ జాయింట్స్ అన్నీ రాంగ్ సైడ్కి వెళ్ళిపోతాయి. అంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోవన్నమాట. ఈ క్లాత్ లోపలికి అంటే ఈ ఒరిజినల్ క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా ప్లేస్ చేసుకుని లైనింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ని యాడ్ చేసుకున్నారు అంటే ఈ జాయింట్స్ అనేది రాంగ్ సైడ్కి అస్సలు కనిపించవన్నమాట. ఇలా లైనింగ్ని మనం ఈ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ కూడా మనం కరెక్ట్గా నడుము లూజుకు తగినట్టుగా, అంటే మనం 2 సైడ్స్ ఖర్చు ఇచ్చాం కదా, ఆ ఖర్చు పోను నడుము లూజ్కి కరెక్ట్గా 36 ఇంచులకి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ ప్రిల్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఎక్కడ క్లాత్ని లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. మీకు నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ నడుము బెల్ట్ లేదా వేస్ట్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం నేను 5 ఇంచెస్ విడ్త్ అంటే వెడల్పు 5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ పొడవు ఎంతైనా తీసుకోండి, కరెక్ట్గా మనం నడుము లూజ్కి కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 40 ఇంచుల వరకు ఈ పొడవు అయితే తీసుకున్నాను. మనం లాస్ట్లో స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒరిజినల్ క్లాత్ కదా, ఈ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఈ వేస్ట్ బెల్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి పై వైపున లైనింగ్ని కట్ చేసేటప్పుడు క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. అంటే 4 సైడ్స్ ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా హిప్ బెల్ట్ ఆర్ వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. డ్రెస్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, అలాగే డ్రెస్కి కూడా లైఫ్ వస్తుందన్నమాట. ఇలా కాకుండా ఒరిజినల్ క్లాత్ని మాత్రమే హిప్ బెల్ట్కి యాడ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు ఫ్రెండ్స్. ఇలా పై వైపున యాడ్ చేసుకున్నాను, సేమ్ ఇదే విధంగా క్రింది వైపున కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా ఈ లైనింగ్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వెడల్పు ఎగ్జాక్ట్గా 5 ఇంచులకి ఇలా రెడీ చేసుకోవాలి. వేస్ట్ బెల్ట్ వెడల్పు అనేది 5 ఇంచులకు రెడీ చేసుకున్నాము అంటే 1 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. క్లాత్ని ఫోల్డ్ చేసినప్పుడు 2 ఇంచెస్కి కరెక్ట్గా ఈ వేస్ట్ బెల్ట్ అనేది రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ వేస్ట్ బెల్ట్ని యాడ్ చేయడానికి ముందు ఇక్కడ ఓపెన్ కోసం జిప్ని అంటే ఇన్విజిబుల్గా జిప్ని స్టిచ్ చేయడం కోసం ఈ లైనింగ్ అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ని ఒక 8 ఇంచెస్ లేదా ఒక 10 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా యాడ్ చేసుకుంటే మనం ఈజీగా ఇన్విజిబుల్గా జిప్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా 2 సైడ్స్ ఒక 10 ఇంచెస్ వరకు ఇలా లైనింగ్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మనం జిప్ని స్టిచ్ చేయడం కోసం క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఇలా ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ని ఒక 8 ఇంచెస్ నుంచి ఒక 10 ఇంచెస్ వరకు ఇలా అటాచ్ చేసుకున్నాము అంటే మనకి ఈజీగా జిప్ని స్టిచ్ వేసుకోవచ్చు. 2 సైడ్స్ ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఎండ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ 8 ఇంచుల పొడవుతో లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్రింది వైపు నుంచి ఈ 4 లేయర్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకొని 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఫోల్డింగ్ ఇచ్చేయాలన్నమాట 2 లేయర్స్ని. అంటే 2 సైడ్స్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనం ఇన్విజిబుల్గా జిప్ని స్టిచ్ వేసుకోవచ్చు. చూసారా, ఇలా జిప్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 క్లోత్స్ని లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకొని 8 ఇంచెస్ వరకు ఇలా ఓపెన్ ఇచ్చేసి క్రింది వైపున ఒక 2 ఇంచెస్ వరకు ఈ 2 క్లోత్స్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్
ఈ జిప్ని ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా జిప్ని ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకుంటే ఈ జిప్ అనేది ఇన్విజిబుల్గా చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. ఇలా ఎగ్జాక్ట్గా జిప్ని ప్లేస్ చేసుకోవాలి. పై వైపున ఒక 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని పై వైపుకి ఒక 1 ఇంచ్ ఈ జిప్ అనేది పైకి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి. మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని ఈ జిప్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. ఈ జిప్ని ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఈ జిప్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. పై వైపున ఒక 1 ఇంచ్ వరకు ఈ జిప్ని పైకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం క్లాత్ని ఫోల్డింగ్ ఇచ్చాం కదా, ఈ ఫోల్డింగ్ వరకు ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్కి ఒక రఫ్ స్టిచ్ వేస్తున్నాం కదా, ఇక్కడ ఈ ఫోల్డింగ్ వరకు స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్రింది వైపున క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇక్కడ స్టిచ్ అనేది రావాలి. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపుకి జిప్ ఉంది కదా, ఈ జిప్ని పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ జిప్ ఇలా పైకి రాదనమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఈ సెకండ్ జిప్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఈ క్లాత్ని ఎగ్జాక్ట్ ఇలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని జిప్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇక్కడ ఈ జిప్ని ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం ఇన్విజిబుల్గా చాలా ఈజీగా జిప్ అయితే స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా రైట్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని ముందు మనం స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర నుంచి జిప్ని ఇలా ప్లేస్ చేసుకొని పై వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఈ జిప్ని టర్న్ చేసుకొని ఫస్ట్ మనం స్టిచ్ వేసేటప్పుడు సెకండ్ సైడ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా సెకండ్ సైడ్ క్లాత్ కూడా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇక్కడ మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకున్నాం కాబట్టి ఈ జిప్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ జిప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్రింది వైపున ఎక్స్ట్రా జిప్ ఉంది కదా, ఈ జిప్ని అంతా కట్ చేసుకోవాలి. పై వైపున కూడా మనం కొంచెం జిప్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాం కదా, ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, జిప్ అనేది ఎంత ఇన్విజిబుల్గా పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూసారా. ఇలా మనం చాలా ఈజీగా ఇన్విజిబుల్గా జిప్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు. పై వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ జిప్ని కట్ చేసుకోవాలి. క్రింది వైపున కూడా ఎక్స్ట్రాగా ఉన్న ఈ జిప్ని కట్ చేసుకొని ఇక్కడ ఈ జిప్ గుచ్చుకోకుండా ఇలా క్లాత్ని ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. జిప్ని పైకి క్రిందికి మూవ్ చేసేటప్పుడు పై వైపున లాక్ అనేది లేదు కాబట్టి పైకి వచ్చేస్తుంది. కొంచెం కేర్ఫుల్గా పై దాకా రానివ్వకూడదు అనమాట. నెక్స్ట్ ఈ క్రింది వైపున జిప్ కోసం మనం 2 ఇంచెస్ వరకు క్లోజ్ చేసాం కదా, నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ వరకు క్లాత్ని ఫోల్డ్ చేసి జిప్ స్టిచ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ 2 లేయర్స్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు 2 స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకున్నాము అంటే డ్రెస్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వనమాట. ఇలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో 2 లేయర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి 2 లేయర్స్ కరెక్ట్గా వచ్చాయి. కొంచెం కూడా హెచ్చు తగ్గులు అనేది రాలేదు. ఇలా మనం 2 స్టిచ్చెస్తో ఇలా ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఒక స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ సైడ్ కాకుండా లైనింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకుంటే మనం వేసిన స్టిచ్చెస్ అనేది క్లాత్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని క్రింది వైపున లేయర్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రింది వైపున జిగ్జాగ్ ఆర్ పీకోని స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. క్రింది వైపున ఈ అంబ్రిల్లా షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి చూసారా ఎంత నీట్గా ఉందో. క్రింది వైపున ఈ లేయర్స్ అనేది ఇలా డబల్ స్టిచ్చెస్తో లైనింగ్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని స్టిచ్ వేసుకున్నాము అంటే డ్రెస్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వనమాట. ఇలా డబల్ స్టిచ్తో యాడ్ చేసుకోవాలి. చూసారా క్రింది వైపున షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా లైనింగ్ని
లెహంగాని సపరేట్గా ఒరిజినల్ని సపరేట్గా యాడ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం జిప్ని యాడ్ చేయడం కోసం 2 ఇంచెస్కి క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం. చూసారా రైట్ సైడ్కి ఎంత నీట్గా ఈ స్టిచెస్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోయాయో. ఫినిషింగ్ ఇంత నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ పై వైపున హిప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం 2 ఇంచెస్కి హిప్ బెల్ట్ రెడీ అవ్వాలి కదా. ఇక్కడ మనం ఈ ఒరిజినల్ క్లాత్ అంటే క్రింది వైపున లెహంగా ఉంది కదా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మనకి వేస్ట్ బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఈ వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడ్ ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ ఫోల్డింగ్ సైడ్ ఎగ్జాక్ట్ ఇలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ రఫ్ స్టిచ్ కొంచెం ఎక్కువ సార్లే వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఈ హిప్ బెల్ట్ అనేది కరెక్ట్గా యాడ్ అవ్వాలి కాబట్టి ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ ప్రిల్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ వేస్ట్ బెల్ట్ని రెడీ చేసేటప్పుడు 5 ఇంచులకి తీసుకున్నాం కదా, 1 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. మనకి ఎగ్జాక్ట్గా 4 ఇంచులకి ఈ వేస్ట్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ ఫోల్డింగ్ మీద కాబట్టి 2 ఇంచెస్ బ్యాక్ సైడ్, 2 ఇంచెస్ ఫ్రంట్ సైడ్, అంటే ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్కి ఈ హిప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ ఈ లెహంగా లాంగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ హిప్ బెల్ట్ని మీకు 2 ఇంచెస్కి కావాలంటే 2 ఇంచెస్కి, లేదు 2.5 ఇంచెస్కి కావాలంటే 2.5 ఇంచెస్, లేదా 3 ఇంచెస్కి కావాలంటే 6 ఇంచెస్ ఆర్ 7 ఇంచెస్ వరకు ఈ క్లాత్ని తీసుకోవాలి. నేను ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్కి కావాలని 5 ఇంచెస్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా నాకు 4 ఇంచెస్ అనేది 2 ఇంచెస్ ఫోల్డింగ్ మీద కాబట్టి 2 ఇంచెస్కి ఈ వేస్ట్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నేను ఈ నడుము లూజ్ కంటే ఈ వేస్ట్ బెల్ట్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఈ సెకండ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ 1/2 ఇంచ్ని ఇలా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకున్నా మనం సెకండ్ నడుము దగ్గరికి అంటే సెకండ్ వేస్ట్ దగ్గరకు వచ్చేసరికి కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అంటే ఒక సైడ్ ఒక 1/2 ఇంచ్తో రెడీ చేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ ఇంకొక 1/2 ఇంచ్కి క్లాత్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. మనం 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, ఒక సైడ్ అంటే బ్యాక్ సైడ్ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాము. నెక్స్ట్ ఈ వేస్ట్ బెల్ట్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ప్రిల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రిల్స్ మీదకి కరెక్ట్గా ఈ వేస్ట్ బెల్ట్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాం కదా, బ్యాక్ సైడ్ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాము. ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రిల్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ ఈ ప్రిల్స్ అనేది ఈ వేస్ట్ బెల్ట్ లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి. ఈ ప్రిల్స్ పై వైపున ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు ఎగ్జాక్ట్గా ఈ వేస్ట్ బెల్ట్ లోపలికి ప్లేస్ చేసుకుంటూ ఈ వేస్ట్ బెల్ట్ని 1/2 ఇంచ్ ఖర్చుని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ వేసున్నాం కదా, ఈ వేస్ట్ అంతా ఈ వేస్ట్ బెల్ట్ లోపలికి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ వేస్ట్ బెల్ట్ని 1/2 ఇంచ్ ఖర్చుని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే కరెక్ట్గా మనకి 2 ఇంచెస్కి వేస్ట్ బెల్ట్ రెడీ అవుతుంది. ఇక్కడ వేస్ట్ అనేది కనిపించకుండా చాలా నీట్గా ఈ ప్రిల్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. లోపల వైపున థ్రెడ్ ఆర్ నాడాని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్నైనా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే లోపల వైపున థ్రెడ్ని ప్లేస్ చేసి ఇక్కడ కూడా సింపుల్గా లక్కన్స్ని అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. చూసారా ఎగ్జాక్ట్ ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ జిప్ ఉంది కదా, మనం ఇన్విజిబుల్గా జిప్ని స్టిచ్ వేసాం కదా, ఈ జిప్ వేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా పై వైపున ఈ జిప్కి లాక్ అనేది లేదు కాబట్టి ఈ జిప్ని ఈ వేస్ట్ బెల్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే మనం ఈజీగా ఈ జిప్ని లోపలికి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ జిప్ని అటు ఇటు మూవ్ చేసినా కూడా ఇక్కడ లాక్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఈ ప్రిల్స్ వేస్ట్ అనేది కరెక్ట్గా ప్రెస్ అయిపోతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ లెహంగాని నడుము లూజుకు తగినట్టుగా కరెక్ట్గా ఈ విధంగా ప్రిల్స్ని స్టిచ్ వేసుకున్నామంటే చూసారా ఎగ్జాక్ట్గా నడుము లూజు 36 ఇంచెస్ కరెక్ట్గా 18 ఇంచులు ఫోల్డింగ్ మీద వచ్చింది కదా, అంటే 36 ఇంచులకి మనం 1.5 ఇంచెస్ విడ్త్తో ప్రిల్స్ని ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగే కాదు ఫ్రెండ్స్, ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. అలాగే మనం ఇన్విజిబుల్గా
జిప్ని యాడ్ చేసాం కాబట్టి ఈ జిప్ చూసారా ఎంత నీట్గా రెడీ అయిందో. ఈ విధంగా మనం ఈ డ్రెస్ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇటు సైడ్ జిప్ ఇచ్చామంటే ఇక్కడ ఓపెన్ ఇస్తే కరెక్ట్గా ఉండదన్నమాట వేసుకోవడానికి. ఈ విధంగా జిప్ని యాడ్ చేసాము అంటే డ్రెస్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే కంఫర్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డ్రెస్ రెడీ అయిన తర్వాత లోపలి వైపున థ్రెడ్ని ప్లేస్ చేసి ఈ బ్లౌజ్ క్లాత్లో మిగిలిన క్లాత్తో ఇలా సింపుల్గా లక్కన్స్ని అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చూసారా ఈ డ్రెస్ అంటే ఈ లెహంగా రెడీ అయ్యాక ఎంత నీట్గా ఉంది. లక్కన్స్ చూసారా ఫ్రెండ్స్ సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు చూసారా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.